డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, రిలయన్స్ సంస్థ ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కనిగిరి నియోజకవర్గంలోని రైతులకు మరెన్నో అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. భూములు కలిగిన లబ్ధిదారులను గుర్తించి రిలయన్స్ సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతులు ప్రభుత్వానికి సహకారం అందించాలని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. ప్రజా వేదికలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా వేదికలో వచ్చిన అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. ప్రజా వేదికలో ఫిర్యాదులపై వెంటనే స్పందించి వారికి సమాధానాలు ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో फर्स्ट मीटिंग में बोला था దాని మళ్ళీ మీరు ఎప్పుడైతే రాకపోతే